నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా మనం కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కూడా మాస్కును తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు ఖచ్చితంగా పాటిద్దాం కరోనాను జయిద్దాం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం అగర్తలలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం భారీ ర్యాలీతో బ్రహ్మరథం పట్టిన త్రిపుర ప్రజలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్నే కొనసాగించాలని పిలుపునిచ్చిన ప్రధాని అధికార విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిన రాజ్యసభ వచ్చే నెల 13కి వాయిదా వేసిన చైర్మన్ జగదీప్ ధన్ఖర్ జమ్మూ కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ను సమర్థించిన సుప్రీం డీలిమిటేషన్ను సవాలు చేసిన పిటిషన్ను కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం వచ్చే నెల 3-4 తేదీల్లో విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు అధికారుల సమన్వయంతో విజయవంతం చేస్తామన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన మాజీ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్ జవగల్ శ్రీనాథ్ క్రీడాంశాలపై ప్రత్యేక సిలబస్ను అమలు చేయాలంటూ వినతి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు త్రిపుర రాజధాని అగర్తలలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు స్వామి వివేకానంద మైదాన్లో జరిగిన ఈ మెగా ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు గతంలో వామపక్ష ప్రభుత్వంలోని ఒక వర్గం మాత్రమే ప్రజలకు ఉద్దేశించిన పథకాల ద్వారా లబ్ధి పొందుతోందని ఘాటుగా విమర్శించారు పథకాల ప్రయోజనాలను ప్రజలకు అందించడంలో సహకరించే నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు త్రిపురలో వామపక్షాలకు బుద్ధి చెప్పిన ప్రజలు ఈసారి కూడా అదే స్ఫూర్తితో బీజేపీకి మిత్రపక్షాలకు ఓటు వేయాలని మోదీ కోరారు వామపక్షాల హయాంలో రాష్ట్రంలో హింస మాత్రమే ఉండేదని ప్రజలు వేధింపులకు గురయ్యేవారని విమర్శించారు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి త్రిపుర వాటి నుంచి విముక్తి పొందిందని ప్రధాని అన్నారు చందా సంస్కృతికి చర్మగీతం పాడిన ప్రజలు కాషాయ పార్టీపై కుట్రలు చేస్తున్న వారికి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మోదీ పిలుపునిచ్చారు वामपंथियों ने त्रिपुरा के लोगों को अपना गुलाम समझ लिया था वो अपने आप को बादशाह मानते थे कमाई हो या फिर सुनवाई रेड सिग्नल ही त्रिपुरा का दुर्भाग्य बन गया था भाजपा सरकार ने त्रिपुरा में शांति और कानून का राज स्थापित किया है मैं त्रिपुरा के लोगों को एक बात का ध्यान रखने को कहूंगा लेफ्ट और कांग्रेस वाले कभी भी त्रिपुरा का विकास नहीं कर सकते लेफ्ट और कांग्रेस हमेशा यही चाहेंगे कि त्रिपुरा गरीब से गरीब राज्य बना रहे लेफ्ट कांग्रेस और उनके जैसी सोच वाले दल त्रिपुरा के लोगों को गरीब रखकर अपनी तिजोरी भरना चाहते हैं పెద్దల సభలో ఈ రోజు నిరసనల పర్వం కొనసాగింది అధికార విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ హోరెత్తింది రాజ్యసభలో విపక్ష నేత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు చైర్మన్ అనుమతి ఇవ్వాలంటూ ప్రతిపక్ష ఎంపీలు పట్టుపట్టడంతో అధ్యక్షులు జగదీప్ అందుకు అంగీకరించారు దీన్ని వ్యతిరేకిస్తూ అధికార పార్టీ సభ్యులు నినాదాలు చేయడం మొదలుపెట్టారు దీంతో ఖర్గే చేసిన వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు ఇలా అధికార విపక్ష ఎంపీల నినాదాలు చేయడంతో పాటు పలువురు ఎంపీలు పోడియం ముందు నిరసన చేపట్టారు సభ్యుల ఆందోళన నడుమ సభను మార్చి 13 వరకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రకటించారు రాజ్యసభలో విపక్షాలు హుందాతనాన్ని విస్మరిస్తున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విచారం వ్యక్తం చేశారు
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. సభ జరుగుతున్న తీరును కాంగ్రెస్ ఎంపీ రజనీ పటేల్ చిత్రీకరించడం సభా విలువలను మంటగలపడమేనని కేంద్ర మంత్రి గోయల్ మండిపడ్డారు. సభా కార్యకలాపాలను అడ్డుకున్నందుకు విపక్ష నేతలు ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. चलने नहीं दिया, एक प्रकार से चेयर की अपमान करी गई, बैठे बैठे भी टिप्पणियां दी गई वरिष्ठ नेताओं द्वारा। विपक्ष के मंशा है कि जो सदन चर्चा के लिए, डिबेट, डिस्कशन, डायलॉग के लिए बनाया गया है, शायद वो उस पे निर्णय लेके ही रोज सदन में आते हैं। हमें बड़ा दुख होता है जब जीरो आवर मेंशन में कई माननीय सदस्य अपना बहुत ही गंभीर विषय उठाना चाहें और उनको मौका नहीं मिलता है। ये एक प्रकार से मेंबर्स के प्रिविलेज का भी उल्लंघन है। కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లోని అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా ఈ రెండు ప్రాంతాల్లోనూ నియోజకవర్గాల డీలిమిటేషన్కు కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిషన్లకు బాధ్యతలు అప్పగించింది. దీనిలో భాగంగా జమ్మూ ప్రాంతం కోసం డీలిమిటేషన్ కమిషన్ అదనంగా 6 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. దీన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు తిరస్కరించింది. గగనతలం మిరుమిట్లు గొలిపింది. భారత వాయుసేన విమానాల శౌర్య పరాక్రమాలు నింగినంటాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంకలో ఆసియాలోనే అతిపెద్దదైన ఏరో ఇండియా 2023 14వ విడత వైమానిక విన్యాసాలు దేశ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రత్యక్షంగా వీక్షించిన వారు అబ్బురపడేలా సాగాయి. ఏరో ఇండియా 2023 14వ విడత వైమానిక విన్యాసాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. అనంతరం వినువీధిలో వాయుసేన విమానాలు తమ విన్యాసాలను ప్రదర్శించాయి. స్వదేశీ యుద్ధ విమానాలు, తేలికపాటి హెలికాప్టర్లు ఇండియా పెవిలియన్లో పాల్గొని అనేక విన్యాసాలు చేశాయి. అంబర వీధిలో సందడి చేశాయి. ఈ ఎయిర్ షోలో భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి పాల్గొన్నారు. స్వయంగా యుద్ధ విమానాన్ని నడిపి గురుకుల్ విన్యాసానికి నాయకత్వం వహించారు. మొత్తం 5 రోజుల పాటు జరిగే ఏరో ఇండియా 2023 కార్యక్రమంలో చివరి 2 రోజులు సాధారణ ప్రజలను కూడా అనుమతించనున్నారు. కాగా ప్రారంభ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి సహా భారత వైమానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తొలి రోజు కొందరికి మాత్రమే ప్రవేశం కల్పించారు. కాగా ఏరో ఇండియా కార్యక్రమానికి 109 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఏరో ఇండియా ప్రదర్శన భారత్ సామర్థ్యాలను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బెంగళూరు శివారు యలహంకలో ఏరో ఇండియా 2023 ప్రదర్శనను ప్రారంభించిన మోదీ వైమానిక దళం ప్రదర్శించిన విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రధాని ప్రసంగంలోని కీలక విషయాలను ఇప్పుడు చూద్దాం. ఏరో ఇండియా ప్రదర్శన భారత సామర్థ్యాలను ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. విదేశాలకు రక్షణ రంగ సామాగ్రి ఎగుమతి చేసే దేశంగా భారత్ అవతరించిందన్నారు. బెంగళూరు శివారు యలహంకలో ఏరో ఇండియా 2023 ప్రదర్శనను ప్రారంభించిన మోదీ వైమానిక దళం ప్రదర్శించిన విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో ఇండియా బలోపేతమైందని చెప్పారు. आज नए भारत के सामर्थ्य का साक्षी बन रहा है। बेंगलुरु का आसमान आज इस बात की गवाही दे रहा है कि नई ऊंचाई नए भारत की सच्चाई है। आज देश नई ऊंचाइयों को छू भी रहा है और उन्हें पार भी कर रहा है। एरो इंडिया का ये आयोजन भारत के बढ़ते हुए सामर्थ्य का उदाहरण है। इसमें दुनिया के करीब 100 देशों की मौजूदगी होना दिखाता है कि भारत पर पूरे विश्व का विश्वास कितना बढ़ गया है। ఏరో ఇండియా ప్రదర్శన భారత్ కొత్త బలం సామర్థ్యాలను ప్రతిబింబిస్తుందన్నారు. ఏరో ఇండియా ఒక ప్రదర్శన మాత్రమే కాదు, భారత్ ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబమని ఉద్ఘాటించారు. కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగ వస్తువుల తయారీ పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు.
పరిశ్రమలకు ఇచ్చే అనుమతులు సరళతరం చేశామని, రక్షణ రంగంలో భారత్ బలోపేతమైందని పేర్కొన్నారు. దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ పరికరాల దిగుమతిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు ప్రపంచంలోని 75 దేశాలకు రక్షణ రంగ పరికరాలను ఎగుమతి చేస్తోందని ప్రధాని వివరించారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రైవేట్ సంస్థలను కోరుతున్నట్లు తెలిపారు. जो देश दशकों से सबसे बड़ा डिफेंस इंपोर्टर था, वो अब दुनिया के 75 देशों को डिफेंस इक्विपमेंट एक्सपोर्ट कर रहा है। भारत ने बीते 8-9 साल के भीतर भीतर अपने यहां डिफेंस सेक्टर का कायाकल्प कर दिया है। इसलिए हम इसे अभी केवल एक शुरुआत मानते हैं। हमारा लक्ष्य है कि 2024-25 तक हम एक्सपोर्ट के इस आंकड़े को $1.5 बिलियन से बढ़ाकर $5 बिलियन तक ले जाएंगे। अब यहां से भारत दुनिया के सबसे बड़ा डिफेंस मैन्युफैक्चरिंग देशों में शामिल होने के लिए तेजी से कदम बढ़ाएगा और इसमें हमारे प्राइवेट सेक्टर और इन्वेस्टर्स की महत्वपूर्ण भूमिका रहने वाली है। आज मैं भारत के प्राइवेट सेक्टर से आह्वान करूंगा कि ज्यादा से ज्यादा भारत के डिफेंस सेक्टर में इन्वेस्ट करें। ఈ రోజు దాదాపు 100 దేశాలు మన ప్రదర్శనలో పాల్గొంటున్నాయంటే భారత్పై ఈ ప్రపంచం ఎంత విశ్వాసంగా ఉందో స్పష్టమవుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శన ఎన్నో అవకాశాలకు రన్వేగా నిలుస్తుందన్నారు. విదేశీ రక్షణ రంగ ఉత్పత్తులకు మన దేశం కేవలం మార్కెట్ మాత్రమే కాదని, ఎన్నో దేశాలకు బలమైన రక్షణ భాగస్వామిగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారుగా ఎదిగే దిశగా భారత్ ముందడుగు వేస్తోందని మోదీ వెల్లడించారు. दुनिया की डिफेंस कंपनियों के लिए भारत केवल एक मार्केट ही नहीं है, भारत आज एक पोटेंशियल डिफेंस पार्टनर भी है। ये पार्टनरशिप उन देशों के साथ भी है जो डिफेंस सेक्टर में काफी आगे हैं। जो देश अपनी रक्षा जरूरतों के लिए एक भरोसेमंद साथी तलाश रहे हैं, भारत उनके लिए भी एक बेहतर पार्टनर बनकर आज उभर रहा है। हमारी टेक्नोलॉजी इन देशों के लिए कॉस्ट इफेक्टिव भी है और क्रेडिबल भी है। हमारे यहां बेस्ट इनोवेशन भी मिलेगा और ऑनेस्ट इंटेंट भी आपके सामने मौजूद है। ఇప్పుడు ప్రకటనలో సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి, తామర, దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైందే మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. మీ కిసాన్ క్రెడిట్ కార్డుతో పొలానికి సంబంధించిన అవసరమైన పెట్టుబడులు, ఖర్చులు, క్యాష్ లావాదేవీలు లేకుండా మీరు రోజు బ్యాంకుకు వెళ్లకుండా కార్డు ద్వారా గానీ, ఫోన్ ద్వారా గానీ చేసుకోవచ్చు. మీ లావాదేవీల సమయంలో మీ పిన్, ఓటీపీ, సివివి వివరాలు ఎవరికీ తెలియజేయకండి. సురక్షిత బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు చేయండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ పేరిట నిర్వహిస్తున్న ఏరో ఇండియా 2023 ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటుందని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. బెంగళూరులోని ఎలహంకలో ఈరోజు ప్రారంభమైన ఏరో ఇండియా 2023 కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ 890 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారని తెలిపారు. వీటిలో ఎయిర్ బస్, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్సి రోబోటిక్స్, సాబ్, సఫ్రాన్, రోల్స్ రాయిస్, ఎల్ఎన్టీ, భారత్ ఫోర్ట్ లిమిటెడ్, హెచ్ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, బీఈఎంఎల్ వంటి సంస్థలున్నాయని అన్నారు. ఈ ఎయిర్ షోలో భాగంగా భారత్ విదేశీ రక్షణ కంపెనీల మధ్య 75,000 కోట్ల రూపాయల విలువైన 251 ఒప్పందాలు జరగనున్నట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఇండియా షో ఆసియాలో అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా పేర్కొన్నారు. భారత్లో తయారీ, ప్రపంచం కోసం తయారీ అనే లక్ష్యాలతో రూపొందించిన భారతీయ రక్షణ రంగ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయని అన్నారు. 32 దేశాల రక్షణ మంత్రులు, 73 మంది వివిధ సంస్థల సీఈఓలు పాల్గొంటున్నారని తెలిపారు. సుమారు 75,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకోవడానికి వీలుందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. और इसे दुनिया में एक नई पहचान भी दी है। साथियों, एरो इंडिया का यह आयोजन देश के, विशेषकर कर्नाटक राज्य के इंडस्ट्रियल और इकोनॉमिक ग्रोथ के प्रति आपके कमिटमेंट का एक एक्सप्रेशन है। देवी व सज्जनों,
इस आयोजन में अनेक देशों के डिफेंस मिनिस्टर्स, सर्विस चीफ्स, सीईओज, ऑफिशियल्स और डेलीगेट्स भाग ले रहे हैं। मैं आप सभी का रक्षा मंत्रालय, भारत सरकार की ओर से हार्दिक स्वागत और अभिनंदन करता हूं। मुझे इस अगस्त गैदरिंग को यह बताते हुए बेहद खुशी हो रही है कि इस एग्जीबिशन में देश विदेश से 700 से अधिक एग्जीबिटर्स अपनी बेस्ट टेक्नोलॉजी और प्रोडक्ट्स का प्रदर्शन कर रहे हैं। इस तरह की विशाल भागीदारी भारत के उभरते बिजनेस पोटेंशियल में डोमेस्टिक एवं ग्लोबल बिजनेस कम्युनिटी के एक नए कॉन्फिडेंस का भी प्रमाण है। సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్లు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడానికి ముందు జస్టిస్ రాజేష్ బిందాల్ అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా, జస్టిస్ అరవింద్ కుమార్ గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. కొత్తగా ఇద్దరు న్యాయమూర్తుల నియామకంతో సీజేఐతో కలిపి సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 34కు చేరింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ అధికారులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్నారు. రెండో రోజైన సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రంలోని గిరిజన సామాజిక వర్గంతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల సంక్షేమానికి కృషి చేసిన పలువురికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. उनका अपना जमीन नहीं होने के कारण प्रधानमंत्री आवास योजना में इंक्लूड नहीं हो पाते, इसीलिए जिनके पास ऐसे जमीन है, जंगल जमीन है, उनको भी जमीन का पट्टा मिलना चाहिए और उनका भी अपना घर रहना चाहिए। जनजाति जो पीछे है जरूर वो भी आगे बढ़ेंगे। केवल गवर्नमेंट के ऊपर हम सहारा लेने से, भरोसा करने से नहीं होगा। हम लोगों को भी आगे बढ़ने के लिए जुनून होना चाहिए, मानसिकता हम लोगों का भी स्ट्रांग होना चाहिए। మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ను అధికారుల సమన్వయంతో విజయవంతం చేసే దిశగా ప్రణాళిక రచించామని ఆయన తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో సదస్సుకు సంబంధించిన 3వ కార్యాచరణ కమిటీ సమావేశం జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సదస్సు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు. సదస్సులో పాల్గొనే కేంద్ర రాష్ట్ర మంత్రులు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, దౌత్యవేత్తల అందరికీ ఆహ్వాన పత్రాలు అందించడంతో పాటు వారికి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం తగిన రవాణా, వసతిపై ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందట రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉదయం 11:30 రాజ్భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు గవర్నర్తో భేటీ అయ్యారు. గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడారు. గవర్నర్ కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నర్ గా బదిలీ అయిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి దంపతులు అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో రాజ్భవన్ పరిసరాల్లో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. శ్రీవారిని దర్శించుకోవాలనుకునే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఈ నెలకు సంబంధించిన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం రేపు విడుదల చేయనుంది. ఈ నెల 22 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనానికి ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చునని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా లేదా తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చునని టీటీడీ ప్రజా సంబంధాల విభాగం అధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆస్తుల విక్రయాలు, అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం ద్వారా ప్రజలు నేరుగా క్రయ విక్రయాలు జరుపుకోవచ్చునని చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో నూతన సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు. ఆన్లైన్ విధానంలో ప్రజలే వారి ఆస్తుల అమ్మకానికి, కొనుగోలుకు సంబంధించి దస్తావేజులు తయారు చేసుకునే విధానం వల్ల మధ్యవర్తులు, దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించవచ్చునని శ్రీనివాసరావు దూరదర్శన్కు వివరించారు. ప్రజలకు సులువుగా వివరించేలా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామన్నారు.
చేశామన్నారు. ప్రజలకు కావలసిన స్లాట్ బుక్ చేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుందని అన్నారు. జిల్లా ప్రజలు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పార్టీ నేరుగా తను రిజిస్ట్రేషన్ చేసుకోబోయే సంబంధిత ఆస్తి వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా తన దస్తావేజును తనే తయారు చేసుకొని రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రజెంట్ చేసుకోవడం, అలాగే దాని యొక్క టైము రిజిస్ట్రేషన్ ఏ టైంలో కావాలో స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోనకుండా ఖచ్చితత్వంగా పలానా టైంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అదే టైంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, అలాగే మధ్యవర్తులు దళారులు ప్రమేయం లేకుండా స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు సులభతరంగా తెలుసుకోవడానికి పబ్లిక్ డేటా ఎంట్రీ మాడ్యూల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే registration.ap.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఉచిత నకళ్ళు, ఉచిత ఈసీలు కూడా విధానం కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా సంబంధిత దస్తావేజుల యొక్క నకళ్ళు కానీ, సంబంధిత దస్తావేజుల యొక్క ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ల యొక్క సమాచారం కానీ ప్రజలు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ వెబ్సైట్లో ఉచితంగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రకటనలో సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి తామర దురద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు, పురాతనమైందే మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్, ట్రస్టెడ్, టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. దేశంలో పారిశ్రామికంగా అత్యధిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర జీఎస్డీపీ 11.34% ఉందని, జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ చాలా ముందుందన్నారు. తలసరి ఆదాయం కూడా 38.5% మేర పెరిగిందన్నారు. ఇవేమీ తెలియకుండా ప్రతిపక్షాలు రాష్ట్ర వృద్ధి తిరోగమనంలో ఉందని ప్రచారం చేయడం సరికాదని మంత్రి హితవు పలికారు. 2022 జూలై నాటికి దేశవ్యాప్తంగా 1,71,000 కోట్ల పెట్టుబడులు రాగా అందులో అత్యధికంగా రాష్ట్రానికి 40,361 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వివరించారు. పెట్టుబడులు రాబట్టడంలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ ఏపీ అగ్రస్థానంలో ఉందని మంత్రి చెల్లుబోయిన స్పష్టం చేశారు. మన రాష్ట్ర జీఎస్డీపీ 11.43% ఉంది. 2021-22లో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాగే తలసరి ఆదాయం, దేశ తలసరి ఆదాయం కన్నా పర్ క్యాపిటా దేశ తలసరి ఆదాయం కన్నా 38.5% ఎక్కువ. దేశంలోనే మన రాష్ట్ర తలసరి ఆదాయం 6వ స్థానంలో ఉంది. 6th ప్లేస్లో మనం దేశంలోనే ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే వృద్ధి రేటు దేనికి సూచిక? అభివృద్ధికి కదా. వృద్ధి రేటు అభివృద్ధికి సూచిక అయితే ఆ అభివృద్ధిలో 11.43% సాధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దురదృష్టకర పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ప్రతిపక్షం, అలాగే కొంతమంది పనిగట్టుకుని పాత్రికేయ సోదరులు ఈ వృద్ధి రేటుని ప్రజలకు తెలియజేయకుండా రాష్ట్రం తిరోగమనంలో ఉందనేటువంటి వార్తలు రాస్తూ ఉంటారు, ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా మచిలీపట్నం కేంద్రంగా ఒక జిల్లాకు మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహనరంగ పేరు పెట్టాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ 0 అవర్లో ఈ రోజు ఆయన మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి ఆరాధ్య దైవంగా, పేద ప్రజల పెన్నిదిగా భావించే వంగవీటి మోహనరంగ పేరును ఒక జిల్లాకు పెట్టాలని ఆయన అభిమానులు కోరుతున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు అనేక మంది పేర్లు పెట్టినప్పటికీ వంగవీటి మోహనరంగ పేరును పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రంగా అభిమానుల ఆకాంక్ష మేరకు ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడంతో పాటు విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సైతం వంగవీటి మోహనరంగ పేరు పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సామాజిక వర్గానికి చెందినటువంటి వంగవీటి మోహన్ రంగ
కేవలం ఒక్కసారే ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్యేగా రాష్ట్రంలో పనిచేసినప్పటికీ ఒక గొప్ప ప్రజానాయకుడిగా ఆయన పేరుగాంచారు. సో ఆయన చనిపోయి మరి దాదాపుగా 26 సంవత్సరాలు అయినప్పటికీ 36 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా వంగవీటి మోహన్ రంగా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు ఆయన తలుచుకుంటారు. అందుకే వంగవీటి మోహన్ రంగా గారి పేరుతో ఒక జిల్లా పెట్టాలనేటువంటి ప్రస్తావన రాష్ట్రంలో విస్తృతంగా వచ్చింది. అయినప్పటికీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. రాష్ట్రంలో ఇతర నాయకులపై జిల్లా పేర్లు పెట్టారు కానీ వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టడానికి ఎందుకో రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనస్కరించలేదు. సో కానీ అటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని గుర్తుంచుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి జిల్లాని కృష్ణా మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలి అని చెప్పి సభాముఖంగా నేను కోరుతున్నాను. అలాగే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని వంగవీటి మోహన్ రంగా గారి పేరుతో వంగవీటి మోహన్ రంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా దాని నామకరణ చేయాలని చెప్పి నేను సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని కోరుతున్నాను. క్రీడాంశాలపై ప్రత్యేక సిలబస్ రూపొందించాలని కోరుతూ మాజీ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్, జవగల్ శ్రీనాథులతో పాటు పలువురు క్రీడాకారులు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈరోజు ప్రధానిని వారు కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నానని, ఆయన్ను కలవాలనే కల ఇప్పుడు నెరవేరిందని మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ అన్నారు. దేశ బాగోగుల కోసం మోదీ కనబరుస్తున్న చొరవ ప్రతి భారతీయునికి స్ఫూర్తిదాయకమని జవగల్ శ్రీనాథ్ అన్నారు. క్రీడలపై ప్రధానికి ఉన్న ముందుచూపు అసాధారణమైందన్నారు. మోదీ చేపడుతున్న ప్రతి పనిలోనూ కోట్ల భారతీయుల ఆకాంక్షలు ఉన్నాయని జవగల్ శ్రీనాథ్ అభివర్ణించారు. Indian, मेरा ख्याल से, it doesn't matter what how old are you, it doesn't matter at all. I think he's an inspiration, very very humble, and it was great meeting, and he did share his vision for a greater India, greater Bharat. We had a wonderful chat, the wonderful conversation, wonderful discussion that we had, and it was, for me, it was a dream come true, I would say, to have met the Honorable Prime Minister. I think it was just wonderful, and I wish him the very best for the kind of work that he's doing for the country, and wish every single Indian to follow what he is, what he's doing, for greater India. Oh, it was an excellent meeting. We discussed quite a few topics. I think one of the topics was about, obviously, it is sports. It was nice to hear from the Prime Minister that it is important to have sport as a syllabus from the school itself. So it will be a subject, and everybody should pursue sports. These kind of words are inspiring, and infrastructure in all the places, and then people will the kids will definitely pick up sports, and we are already seeing growth in sports in India. So I think he has a great vision towards the Indian sports, and also has the depth of knowledge of what needs to be done to take it to the next level as well. బోర్డర్ గావస్కర్ సిరీస్ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాలలో జరగాల్సిన 3వ టెస్టును మరో చోటుకు తరలించారు. 3వ టెస్టుకు ఇండోర్లోని హోల్కర్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ధర్మశాలలో అవుట్ఫీల్డ్ సిద్ధంగా లేకపోవడమే అందుకు కారణమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బీసీసీఐ క్యూరేటర్ తపోష్ చటర్జీ ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘంతో కలిసి స్టేడియం పిచ్ అవుట్ఫీల్డ్ను తనిఖీ చేసి బోర్డుకు నివేదిక అందించారు. అయితే తొలుత ఈ మ్యాచ్ని విశాఖపట్నం లేదా బెంగళూరుకు తరలిస్తారని వార్తలొచ్చాయి. చివరికి ఇండోర్ వేదికను ఖరారు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కూడా మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు ఖచ్చితంగా పాటిద్దాం. కరోనాను జయిద్దాం. దూరదర్శన్ వార్తలు సమాప్తం. నమస్కారం.